इस मद्యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో A4 గా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిట్ అధికారులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు మిథున్ రెడ్డి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రాత్రంతా సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన తొలి ప్రజాప్రతినిధి ఆయనే. జగన్ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం అమలుకు దిశానిర్దేశం చేయడంలో మిథున్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని సిట్ భావిస్తోంది. మిథున్ రెడ్డితో కలిపితే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 12కు చేరింది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు రాగానే మిథున్ రెడ్డి మార్చి నెలలో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లారు. అప్పటికే ఆయన కేసులో నిందితుడిగా చేర్చలేదు. దీంతో పిటిషన్ కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ కొనసాగుతున్నంత కాలం అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 19న తొలిసారి సిట్ విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యారు. విచారణ తర్వాత మిథున్ రెడ్డిని 4వ నిందితుడిగా చేర్చారు. వీటన్నింటిపై విచారించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను పునఃపరిశీలన నిమిత్తం ఏపీ హైకోర్టుకు పంపించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఈ నెల 15న ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మిథున్ రెడ్డి వెంటనే సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో సిట్ ముందుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. కాంతి, మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు అరెస్ట్ అయిన మిథున్ రెడ్డిని ఇవాళ కోర్టులో హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యాసోని ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామంగా చెప్పుకోవాలి. వైసీపీకి చెందిన రాజంపేట ఎంపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి దర్యాప్తు ఏదైతే నిన్న జరిగింది. సిట్ అధికారులు నిన్న మధ్యాహ్నం 12:30 నుంచి రాత్రి 8:30 వరకు సుదీర్ఘంగా విచారణ జరిపిన అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. అయితే నిన్నటి నుంచి అంటే నిన్న అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం అందించినప్పటికీ కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు 24 గంటలు సమయం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ఆయనను ప్రొడ్యూస్ చేస్తారు. అయితే రాత్రంతా కూడా సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డి ఉన్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి జూలైలో సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాన్ని కొట్టివేయడం జరిగింది. ఏదైతే మిథున్ రెడ్డి కోసం సంబంధించినంత వరకు కూడా వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పి, అలాగే వివిధ మార్గాల్లో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీకి 5 కోట్ల రూపాయలు చేరినట్లుగా కూడా దర్యాప్తులో చేరింది. దాంతో కస్టోడియల్ ఇంట్రోగేషన్ కావాలని చెప్పి బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులు పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న విచారణకు వచ్చినటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లుగా సిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 11 మంది అరెస్ట్ అయినటువంటి ఈ కేసుకు సంబంధించి అరెస్టుల సంఖ్య 12కు చేరింది. అయితే A1 గా ఉన్నటువంటి రాజకేష్ రెడ్డి, మాజీ IAS అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ఏదైతే OSD గా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి సహా ఇప్పటికే 11 మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు 12కు మిథున్ రెడ్డి తోటి 12కు ఈ సంఖ్య చేరిందని చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మంత్రి ఏదైతే నారాయణ స్వామికి కూడా నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు కావాల్సిందిగా హాజరు కావాలని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిట్ అయితే దూకుడుగా వెళ్తుందని చెప్పుకోవాలి. ఈ అరెస్టుల సంఖ్య అనేది 12కు చేరింది. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు లిక్కర్ స్కామ్ కేసులో చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఎవరెవరిని ఇంకా ముందుకు వెళ్తుంది, ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది అయితే కొనసాగుతూ ఉంది. మరొక వైపు సిట్ 330 పేజీలతోటి ఛార్జ్ షీట్ ను కూడా మొదటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను కూడా నిన్న దాఖలు చేసింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.